సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పట్టం కట్టడం ఖాయమని విజయవాడ లోక్సభ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్లో పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ మెగా టౌన్షిప్ కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి ఉన్నతమైన రాజకీయ వ్యక్తులు, మండల కృష్ణారావు లాంటి గొప్ప వ్యక్తులు ప్రాతినిధ్యం వహించిన కృష్ణా జిల్లా ప్రతిష్టను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు దిగజార్చారని కేశినేని చిన్ని మండిపడ్డారు. ఇవాళ కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ, లోక్సత్తా పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కృషి చేస్తామన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ప్రజలు, పార్టీ శ్రేణులు మంచి ఉత్తేజంతో ఉన్నారని, 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. రేపు మే 13 జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధిలో పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాభివృద్ధికి, వాళ్ళ ప్రజల సంక్షేమానికి, విశ్వాసానికి, వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలు బాగుపడటానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇవాళ మాకు ఇక్కడ సహకరించిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఊపుతో ముందుకు వెళ్ళి 175 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు 170 నియోజకవర్గాలు పైగా 25 పార్లమెంట్లో 23 పార్లమెంట్లు పైగా మేము గెలవబోతున్నామని ఘంటాపథంగా తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క భాషా తీరు, తిట్లు పురాణంతో ఒక వ్యక్తి అయితే, ఆడవాళ్ళని కించపరిచేది మరొక వ్యక్తి అయితే, పార్టీ ఆఫీసు మీద దాడి చేసే ఇంకొక వ్యక్తి అయితే, ఇలాంటి వ్యక్తుల వలన దిగజారిపోయిన ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రతిష్టని మన పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం అనేక మంది మహిళా సోదరిమణులు, అనేక మంది పెద్దలు ఇచ్చేసి ఇవాళ మా అందరికీ కూడా సంఘీభావం తెలియజెప్పడం కాకుండా చంద్రబాబు గారు పడుతున్న కష్టానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పే విధంలో ఇక్కడ ఉన్నారంటే ఇవాళ ఈ జిల్లా ప్రతిష్టను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారని అర్థమవుతోంది. ఏది ఏమైనా కూడా ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న వాగ్దానాలు వాటన్నిటిని కూడా నిలుపుకునే విధంగా మేమందరం కలిసికట్టుగా పార్టీ అంతా ఒకే మాట రాజధాని లేని రాష్ట్రం కావాలా, రాజధాని అమరావతి అనే చెప్తున్నటువంటి పార్టీలో అధికారం కావాలా? ఈరోజు రైతులు చూస్తే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఇలా అన్ని రకాలుగా 5 సంవత్సరాల కాలంలో భ్రష్టు పట్టించినటువంటి అవినీతి అక్రమాల లక్ష్యంగా దాచుకునే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించినటువంటి పరిపాలన చూసాం. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా 3 పార్టీల కలయికను ఆశీర్వదించి ప్రజలంతా కూడా గద్దెనెక్కించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 3 పార్టీలు సంయుక్తంగా పనిచేసే దిశగా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాం.